నల్గొండలో కేటీఆర్ అంటే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సర్పంచుల సన్మాన కార్యక్రమంలో అడ్డగోలి మాటలతోటి మురికి మాటలతోటి మసిమూసి మారడికాయ చేసి తెలంగాణలో ఏ రకంగా అయినా మళ్ళీ అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచనతోటి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలను తీసుకొని ప్రజల్ని వంచి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి దొంగల ముఠా నాయకుడు కేసీఆర్ అయితే వారికి అనుబంధంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత వారి మంది మాగదులు మొత్తం కలిసి ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసినటువంటి దొంగల ముఠా ఇలా ప్రజా పరిపాలనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పైన అవాక్కులు చవాక్కులు పేలుతున్నటువంటి తీరుని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారం కోల్పోయింది. నేను అనుకున్న అధికారం కోల్పోగానే కనీసం వీళ్ళకి బుద్ధన్న వస్తుంది అనుకున్నా. వీరు మతిస్థిమితం కోల్పోయినరు. 23వ పులకేసి అని ఉంటాడు, వాడు హింసించే పులకేసి. అంటే అటు అయ్యను హింసిస్తుంది బిడ్డ, ఇటు ఒక పక్క వీడు కేటీఆర్ గాడు మరి ఎట్లనైనా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అయ్యని ఏ రకంగానైనా బాధ పెట్టి మీరు చేస్తున్నటువంటి డ్రామాలని తిరిగి ఈ ప్రభుత్వం మీద పూస్తే అది సూర్యుని మీద మన్ను పోసినట్టు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. సిగ్గు అనిపిస్తలేదురా కేటీఆర్ నీకు? 10 సంవత్సరాలు నీ అయ్య పరిపాలిస్తే నీ బావ మంత్రి ఉన్నాడు, నీటి శాఖ మంత్రిగా ఉన్నాడు, ప్రాజెక్టు కట్టినామని ఎలగబెట్టినటువంటి నువ్వు కట్టిన ఈ కాళేశ్వరం కూలిపోయిందిరా లుచ్చనా కొడక అని సందర్భంగా అడుగుతున్నా. 10 సంవత్సరాలు నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీలో తట్టెడు మట్ట తీసినావా అని అడుగుతా ఉన్నా. సొరంగ మార్గంలో నీకేం అడ్డం వచ్చినాయి? చెర్లగౌరవం రిజర్వాయర్ కాడ కుర్చీ దొరకలేదా? నెల్లికల్ ప్రాజెక్టు కాడ నీకు కుర్చీ లభించలేదా? ఏమైంది 10 సంవత్సరాల కాలంలో ఏం వెలగబెట్టినావు? ఆ రోజు ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్కై ప్రాజెక్టు కట్టకుండా 299 టీఎంసీల కోసం అని చెప్పి ఏదైతే నువ్వు ఒప్పందం చేసుకొని ఇవాళ నల్గొండని, ఖమ్మంని, పాలమూరు ఏదైతే ఉందో మహబూబ్నగర్ జిల్లానికి మరణం శాసనం రాసినటువంటి దొంగలు ఇవాళ మళ్ళీ అధికారం కోల్పోగానే నీళ్ళ మీద డ్రామాలు, కమలాసన్ లెక్క యాక్షన్లు, మొగని కొట్టి మొగిసాలకు ఎక్కినట్టు గురిగింజ నీతులు పలుకుతున్నటువంటి నీ తీరును చూసి ఈ సమాజం అంతా సిగ్గుతో తల వంచుకుంటుంది. ఆ రోజు బ్రాహ్మణి వెళ్ళిన ప్రాజెక్టు మా నాయకులు వెంకరెడ్డి గారు ప్రారంభం చేస్తే ఎందుకు కట్టలేదని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చెర్లగూడెం రిజర్వాయర్ని ఎందుకు పూర్తి చేయలేదు? కిష్టరాం పెళ్ళి ఏదైతే రిజర్వాయర్ ఉందో దాన్ని ఎందుకు తవ్వలేదు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇవాళ నీళ్ళ పేరుతోటి అధికారం కోల్పోగానే మళ్ళీ డ్రామాలు మొదలుపెట్టి ప్రజల ముందు మొసలు కన్నీరు గారిస్తే ఇవాళ ఇప్పటికే మీకు 20% వచ్చినాయి. 20% మించలేదు. వాటిని ఏదో సంబూరంగా ఇక నువ్వు ఎక్కడికి దిగదారినావంటే సర్పంచ్ వార్డు నెంబర్లను కూడా పిలుచుకొని మనం అధికారంలోకి వస్తాం బిడ్డ అని చెప్పినాం. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు మంత్రులను కలవలే, ప్రజానాయకులను కలవలే, ప్రజా సమస్యలను పట్టించుకోలే. అటువంటి దొంగల ముఠ మీరు ఇవాళ నల్గొండకు వచ్చి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఎవరు కట్టినరు ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులో? నల్గొండ జిల్లాలో పారుతున్నటువంటి ఈ యొక్క ఏదైతే చేళ్లలో చెలకల్లో ప్రతి గ్రామానికి పోతే కాంగ్రెస్ పార్టీ మాత్రమే కనపడుతుంది. ఆనాటి నాయకులు కట్టినటువంటి ప్రాజెక్టులు తప్ప ఈ 10 సంవత్సరాల కాలంలో నల్గొండ జిల్లాలో ఏ కొత్త ప్రాజెక్టు కట్టినామని ఈ సందర్భంగా అడుగుతున్నా. లక్షల కోట్లు ఖర్చు పెట్టిరు. 8,30,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పు చేసినారు. మరి ఇలా మేము అధికారం వచ్చిన తర్వాత అప్పు చేస్తున్నామని చెప్తున్నారు. 1,20,000 కోట్ల రూపాయలు మీరు చేసినటువంటి అప్పులకు మేము వడ్డీలు మిత్తిలు కట్టుకుంటూ వచ్చినాం. మేము చేసిన కార్యక్రమాలను ప్రజల ముందుకు చర్చకు సిద్ధమని అడుగుతున్నా. సోయి లేదా, సిగ్గు లేదా? బంజారాయిస్లో నువ్వు, నీ అయ్యా, నీ కొడుకు, నీ మనవడు, నీ బిడ్డ తిన్నటువంటి సన్నబియ్యం ఎందుకు ఇవ్వాలనే ఆలోచన రాలే? 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని పొంకనాలు కొట్టినావు కదా. కానీ నా నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 25 లక్షల కుటుంబాలకు 21,000 కోట్లతోటి ఈ దేశ చరిత్రలోనే మొదటిసారిగా రుణమాఫీ చేసినాం. 420 హామీలు అంటున్నావు. ఆర్టీసీ ఏదైతే నా అక్కలు చెల్లెండు సుమారు 7,000 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఉచితంగా ప్రయాణిస్తూ ఉన్నారు.
60 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఏదైతే విద్యుత్ అందుతా ఉంది ఇంట్లకు 200 యూనిట్ల పేరుతోటి, 50 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందుతూ ఉన్నాయి 500 రూపాయలతోటి, 5 లక్షల ఇండ్లు కట్టించినాం డబల్ బెడ్రూమ్ అని చెప్తివి. అల్లుడు వస్తే, అయ్యి వస్తే, కొడుకు వస్తే, బిడ్డేడుస్తే ఏడవంతావని నువ్వు బంజారాయిల్స్లో నువ్వు నీ కుటుంబం కొలుకుతుంటే, కానీ ఇందిరమ్మ రాజ్యంలో నా ప్రజల ముఖ్యమంత్రి ప్రజల దీవెనతోటి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఫామ్ హౌస్లో వండుకోలే. ఇలా అంటుండు ఇక మా అయ్య లేస్తే మనగాడు కాదని. నీ అయ్యని తొక్కి పండబెట్టి ఫామ్ హౌస్కు పరిమితం చేసిందే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మరి ఎందుకు ఇవాళ సన్నాయి నొక్కుతుందో అంటే అధికారం కోల్పోవడంతో మతి భ్రమించింది, ఎక్కడ ఏం చేయాలనో తోస్తలేదు. ఇప్పటికే నువ్వు జైలుకు సిద్ధం కావాల్సినటువంటి సమయం ఆసమయమైంది. ఎందుకంటే ఈ కారు రేసులో నీ దొంగతనం బయటపడ్డది. నీ అయ్య కాళేశ్వరంలో లక్షల కోట్లు దోచుకున్నది ప్రజలకు తెలిసిపోయింది. లిక్కర్ కుంభకోణంలో నీ చెల్లె పోయింది. ఇవాళ హరీష్ రావు కూడా అడ్డగోలుగా మాట్లాడుతుండు. హరీష్ రావు చేసేటువంటి ఏదైతే కుట్రలు కుతంత్రాలకు ఇవాళ మీరంతా బజార్లో పడి ఒకరికొకరు మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద బట్టి మీ కుటుంబం మీద ఏదైతే అపవాదం వస్తుందో దాన్ని తప్పించుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక డ్రామాలో భాగంగానే మీరు ఈ నాటకాలు వేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో అభివృద్ధి మీద చర్చకు రావాలి, సన్న బియ్యం మీద చర్చకు రావాలి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద చర్చకు రావాలి. కానీ ముఖ్యమంత్రి గారి మీద అడ్డగోలిగా హరీష్ రావు ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్న తీరును చూసి తప్పకుండా మేమందరం ఖండించడానికి సిద్ధంగా ఉన్నాం. నపుంస రాజకీయాలు, దొంగ రాజకీయాలు, అసలైన 420 గాడు ఎవరన్నా ఉండంటే ఈ రాష్ట్రంలో వాని పేరు కేటీఆర్. ఏమో మాట్లాడుతున్న గాదర్ కిషోర్, కేసీఆర్ మాట్లాడుతానంట లాగుందర్సే అంట. ఎవరికి రా భయ్ లాగుందర్సేది? దమ్ముంటే మనగాని రైతే మీకు మానవత్వం ఉంటే అసెంబ్లీకి రమ్మని నా ముఖ్యమంత్రి అడిగిండు. 10 సంవత్సరాలు నువ్వు అనుభవం ఉంది, రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలను చర్చించమన్నావు, తోక ముడిచిండు. 100 వాటికి సమాధానం ఇస్తాన్నావు, కానీ అసెంబ్లీకి ఎప్పుడు వస్తావు అని చెప్పలేదు. ఎందుకంటే నా నాయకుని చూస్తే నీకు పడుతుందిరా. నా నాయకుని చూస్తే సిగ్గు లజ్జ లేనటువంటి నీలాంటి లత్కోర్లు ముఖ్యమంత్రి మీద అడ్డగోలికి మాటలు మాట్లాడితే నీ నాలుక కోస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. సిగ్గు లేదా? వీటి మీద నువ్వు చర్చ జరపవా? నీకొక్కరికి ఉద్యోగం వస్తే సరిపోయిందా? వాడికి బల్క సుమన్ గారికి ఉద్యోగం వస్తే సరిపోయిందా? సంతోష్రావు గారికి వస్తే సరిపోయిందా? ఏం చేసిరని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నువ్వు ఏ కార్యక్రమాలు చేయరు, మందిని ముంచి ఇవాళ వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని అడ్డగోలిగా మాట్లాడుతున్నటువంటి తీరుని ఇలా సమాజం అంతా సిగ్గుతో తల వంచుకుంటుంది. నీళ్ళ మీద చర్చ కాని అడుగుతున్నా, ప్రాజెక్టుల మీద చర్చ కాని అడుగుతున్నా, కానీ ఇవేమీ మాట్లాడకుండా మోతవారి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని వంచి నల్గొండ జిల్లాని శాశ్వతంగా ఎడారిలోకి నెట్టినటువంటి నువ్వు గొప్పనా? బ్రాహ్మణుల ప్రాజెక్టు తీసుకొచ్చినటువంటి మా వెంకరెడ్డి లాంటి నాయకుల మీద మీరు దుమ్మెత్తి పోస్తే ప్రజలు నమ్మరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి మళ్ళీ పదవిని చేపట్టలే నా నాయకుడు వెంకటరెడ్డి. ఇవాళ మాట్లాడుతున్నావు ఎక్కడో సంఘటన జరిగిందని చెప్పి, దానికి ఆలు లేదు సూలి లేదు. ఏంటిది? బీసీల మీద ఏదో ప్రేమ. ఈటల రాజేందర్ని ఎందుకు పైకి రోజు పక్కకు పంపించినావు? ఎస్సీ దళితుడైనటువంటి రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసినావు. ఆల నరేంద్రని పక్కకి నెట్టేసినావు. మీ చరిత్ర చెప్తే ఈయన భూపాల్ రెడ్డి, అబ్బా ఇక ఈయన చెప్తేనే అయితే అమ్మ ఇక సిడతల రామాయణమే, ఉడతల పడతలకు సిడతలు పట్టినట్టు. ఇవాళ నల్గొండ జిల్లాలో బలహీన వర్గాలకు ఇవాళ పెద్దపీటేసి ఆ రోజు 2 సార్లు ఓపెన్ కేటగిరీ ఉన్నప్పుడు కూడా ఒక బలహీన వర్గాల మున్సిపల్ చైర్మన్ చేసి ఛాంబర్కు అధ్యక్షం చేసిండ్రు. అది మా కాంగ్రెస్ పార్టీ, మా వెంకటరెడ్డి గారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఓపెన్ వచ్చినా కానీ మేము బలహీన వర్గాలకు ఆ రోజు ఆ నాయకత్వం అప్పచెప్పడం జరిగింది. మరి ఒక బీసీలో ఉన్నటువంటి ఎంబీసీ కులానికి ప్రాతినిధ్యం వహించి ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకులు. నువ్వు పిల్లి రామరాజుని బయటికి పంపితివి. అయ్యా భూపాలరెడ్డి గారు గొప్పలు మాట్లాడుతున్నారు. ఎవరున్నారు సార్ నీ ఎమ్మటి? మా నాయకుడు ఇక్కడ ఎవరు, మన వైస్ చైర్మన్ మిత్రుని పేరు అబ్బగోన్ రమేష్ లేడా? నీ ఎమ్మటి ఎవరున్నారు? బలహీన వర్గాలు ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసినావు? ఇవాళ మా గురించి మాట్లాడుతున్నావు. ప్రజలు ఇవాళ మీకు స్పష్టంగా కర్రు కాల్చి వాత పెట్టినరు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో స్థానం లేదు కాబట్టే ఇవాళ డ్రామాలు చేస్తూ
నాటకాలు వేస్తూ సురభి నాటక కళా మండలి ఏ రకంగా అయితే ఢిల్లీకి ఢిల్లీం అని ఏ రకంగా అయితే ఉంటుందో మీరంతా కూడా నల్గొండకు వచ్చిగా మీరే పిసుకుంటారు టమాటాలు కోడిగుడ్లు. ఇది ప్రజలు నమ్మరయా? ప్రజలకు ఏం చేసినవో 10 సంవత్సరాల కాలంలో ఏం వెలుగబెట్టినరో ఈ జిల్లాకు చెప్పమని అడుగుతున్నా. నాగార్జున సాగర్ నీ తాత కట్టలే కేటీఆర్, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి పెద్దల ఆలోచనలు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో పారుతున్న ప్రతి ఎకరం కాంగ్రెస్ పార్టీ నాయకుల దూరదృష్టితోటే తప్ప నీ ఆలోచనలు కావు. నెల్లికల్లు ఎందుకు పూర్తి చేయలే? నేను అడుగుతున్నా. నీకు సిద్ధశుద్ధి ఉంటే 50 కోట్లు ఇస్తుంటే ఉదయ సముద్రం బ్రాహ్మణ ఎత్తిపోతల పథకాన్ని నువ్వు ఎందుకు చేయలేదు అని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవన్నిటిని మర్చిపోయి ఇవాళ అడ్డగోలిగా ముఖ్యమంత్రి గారి మీద అసభ్య పదజాలంతో రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి మీ తీరు మీకు మైండ్లా మరి ఏం దొబ్బిందో, మీ మైండ్ పోయి అరికాలలోకి వచ్చిందో, మరి గాడిద లెక్క పెరిగిన హరీష్ రావు నీకు బుద్ధి లేదని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. నీకు జ్ఞానం ఉంటే ఈ తెలంగాణ బిడ్డలకు ఇబ్బంది పడ్డప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులకు ఒత్తాసు బలికి 1000 కోట్లు సంపాదించి అక్రమ పద్ధతిలో టెండర్లు ఇచ్చి సుమారు 10-20% కొట్టేసినటువంటి దోపిడి దొంగల ముఠా నాయకుడు హరీష్ రావు. ఇటువంటి వాటికి మీకు సమాధానం ఉండదు, వీటిని చర్చించరు. ప్రజల ముందుకు వస్తే మళ్ళీ గాయ అవుతామని చెప్పి మా హామీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దళితుని సీఎం చేస్తా, 3 ఎకరాలు ఇస్తా, ఇంటికొక ఉద్యోగం ఇస్తా, డబల్ బెడ్రూమ్ ఇస్తా, లేకపోతే ఐఐటీలను తెస్తా, ఐఐఎంలను తెస్తా. పొంకనాల పోసిగాడంట ఓడు తొడగొచ్చుకుంటే నేను మెడగొచ్చుకుంటా అన్నాడు. దళితును వంచినటువంటి దొంగల నాయకుడు కేసీఆర్, బలహీన వర్గాలను ముంచినటువంటి దొంగ కేసీఆర్. 10% రిజర్వేషన్ తీసుకొస్తాను ముస్లింలను వంచినటువంటి మైనార్టీ ద్రోహి కేసీఆర్. బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, పేదల అభ్యున్నతికి తోడ్పడిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అటువంటి ప్రభుత్వం మీద మీరు నిందారోపణలు చేసి రాజకీయ లబ్ధి కోసం రకరకాల మాటలు మాట్లాడి, బూతు మాటలు మాట్లాడి ప్రజలందరూ కూడా మీ దిక్కు తీసుకుంటారంటే అది సాధ్యం కాదు. మీరు 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పుడు సహకార సంఘాలకు ఎన్నికలు పెట్టిరా అని అడుగుతున్న. చేనేత సహకార సంఘాలు కానీ, ఇంకా అనేక మత్స్య కార్మిక సంఘాలు కానీ అనేక సంఘాలు ఉండే, ఒక్కరోజు ఎన్నికలు పెట్టలే. మాట్లాడుతుండే, ఈయన మాట్లాడితే దమ్ముంటే చేయండి. ఏం రాబాయ్, నీ అయ్యకు నీకు చేతనైతే జూబ్లీహిల్స్లో ఎందుకు గెలిపిలేరా బాయ్? నువ్వు కంటోన్మెంట్లో ఎందుకు గెలిపిలేరా కేటీఆర్? అదేవిధంగా 8 పార్లమెంటు సీట్లలో కాంగ్రెస్ గెలిస్తే 8, మరొకటి భారతీయ జనతా పార్టీ గెలిచినా మేము సుమారు 64 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నాం పార్లమెంట్ ఎన్నికల్లో. ఆ తర్వాత జరిగినటువంటి మొన్న ఏదైతే 1, 2, 3 దఫాల లోక్సభ లోకల్ బాడీ ఎలక్షన్స్లో సుమారు 7,769 గెలిచినామంటే 81 నియోజకవర్గాల్లో ముందంజలో ఉన్నాయి. ఏది 94 జరిగితే. ఇంకా మాట్లాడుతుండు, ఇక దమ్ముంటే పెట్టు, దమ్మేంద్రా పేడు ముద్ది మొఖం నువ్వు నీ కదా. నా నాయకునికి దమ్ముంది కాబట్టే సవాల్ ఇచ్చినాం. మొగం లెక్క మీసం మీద మెలేసి సవాల్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా అంటే నీకు మీసాలు కూడా లేవుగా. నీతో నేను పోటీ పెట్టుకోవాలి. పనికి వల్ల చెత్త మాటలు మాట్లాడుతున్నా. నువ్వు ప్రజలకు ఏం చేసినావు అడుగుతున్నా. ప్రతిసారి మాట్లాడతాడు వీడు కేటీఆర్ గాడు. మొగోనువా నువ్వు, మొగోను అయితే పెట్టు, మొగోను ఏం చూస్తావు రా? మొగోను అయితే గలీజ్గానే ఉన్నావు. ఏం చూస్తావు మొగోను అయితే? ఇటువంటి వాటన్నిటిని కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మగతనం అంటే అభివృద్ధి మీద చూపించాలి, మగతనం అంటే పథకాల మీద చూపించాలి, రైతుల మీద చూపించాలి. రైతులకు ఏ కార్యక్రమం చేసినా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగింది. కానీ రైతుల మీద చర్చకు సిద్ధమా? ఏం చర్చకు సిద్ధమే? సన్నోట్లకు నువ్వు ఏనాడని ఇచ్చినవా? రైతులు ఎంతమంది చచ్చిపోయారు? సుమారు 9,000 మంది చచ్చిపోయారు వారి పరిపాలనా కాలంలో. 9,000 మంది. వీటికి చర్చకు సిద్ధం కావడానికి నువ్వు లేవు. కాబట్టి నా పరిపాలన పోయింది, ఇక నేను ఏమైనా మాట్లాడతా అంటే ప్రజలు మర్చిపోలే కేటీఆర్. ప్రజలకు గుర్తుకుంది. అందుకోసమే సుమారు 65% మా వైపు నిలబడ్డరు స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో. రిజర్వేషన్లకు మోకాళ్ళు అడ్డుతున్నటువంటి భారతీయ జనతా పార్టీతో అంటకాగి ఇవాళ
రకరకాలైనటువంటి చిలువలు పలులుగా మాట్లాడుతున్న నీ తీరుని ఈ సమాజం కానీ ఈ ప్రజలు కానీ హర్షించరు. రైతులు మీకు ఓట్లు అయ్యారు. దళితులు ఇప్పటికే మీ మీద పీకల దాకా కోపం ఉండే మిమ్మల్ని గుద్దితే తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లలో 15 సీట్లు మీరు డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే మీరు భారతీయ జనతా పార్టీ ఒకటే అని ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ ఇవాళ నల్గొండ జిల్లాలో తిరుగులేని ఆధిక్యంలోనికి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఎదురు లేదు, తిరుగు లేదు. వచ్చేటువంటి జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో 33కు 33 కైవసం చేసుకొని మా సత్తా దాటుతో నీకు అభ్యర్థులు లేక అనేక చోట్ల ఎవరైతే కాంగ్రెస్లో ఆశపడి మరి టికెట్లు కావాలని రాకపోతే వాళ్ళకు మద్దతు ఇచ్చినటువంటి స్థితి నీది. బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది. కానీ కాంగ్రెస్ ఇవాళ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో నల్గొండ జిల్లాలో ఉంది, తెలంగాణలో ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా తిరుగులేనటువంటి శక్తిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో కాస్కో బిడ్డ ప్రజలు నీకా మాకా తేలబోతుంది. మిమ్మల్ని బొందబెట్టి మళ్ళీ ఫామ్ హౌస్కే పరిమితం చేస్తారు తప్ప శాశ్వతంగా బీఆర్ఎస్ పార్టీని కోమాలోకి పంపించినటువంటి ఈ తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఓటు వెయ్యరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మీకు దమ్ముంటే నేను 24 గంటల సమయం ఇస్తున్నా. నల్గొండ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ లేదా యూనివర్సిటీలు కట్టినటువంటి సందర్భం కానీ కొత్త పాఠశాలలే కానీ అదేవిధంగా బ్రాహ్మణ వెల్యాన్మ మీద కానీ చర్ల గౌరవం రిజర్వాయర్ మీద కానీ చర్చకు సిద్ధమా? ఎవరైతే పొంకనాలు కొట్టినటువంటి మరి జగదీశ్వర్ రెడ్డి గారు కావచ్చు, భూపాల్ రెడ్డి గారు కావచ్చు, గాదర్ కిషోర్ కావచ్చు, లేకపోతే అలా అయ్యబోతే ముఖ్యమంత్రి అయిదామని చూస్తున్నారు కేటీఆర్. రేపు అమరవీరుల స్తూపం కాడికి రా, నేను దానికి సమాధానం చెప్పడానికి మా నాయకులు అక్కర్లేదు. ఎందుకంటే మా నాయకులు హయ్యర్ క్వాలిఫికేషన్ దేశ సేవ కోసం పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కూడా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేషనల్ డిఫెన్స్ కంబైన్డ్ స్టడీస్ అనేసి ఏదైతే జాతీయ స్థాయిలో జరిగినటువంటి ఆ ర్యాంకులో ఆ రోజు దేశ స్థాయిలో 10వ ర్యాంకు పొందినటువంటి మేధావి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అటువంటి నాయకుని మీద ఏదో మాట్లాడుతూ ఉన్నారు. తన కొడుకును పోగొట్టుకున్న ఈ ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి కేవీఆర్ గారి మీద కూడా అడ్డగోలుగా మాట్లాడడానికి మీకు మనసు ఎట్లా ఒప్పిందని అడుగుతున్నా. తన జీవితమే ప్రజల కోసం అంకితం చేసి ఒక్కసారి 2 సార్లు గెలిస్తేనే లింగులిట్టుకు అనుకుంటా మీరు మాటలు మాట్లాడుతారు. 5 సార్లు గెలిచిండయా మా నాయకుడు, ఎంపీగా గెలిచిండు, 2 సార్లు మంత్రి అయిండు, ఈ జిల్లాకు చేసిండు సేవ, మీరేం చేసిరని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకి ఏం తెచ్చిరని అడుగుతున్నా. గోదావరి జలాలు తెచ్చిరా, కృష్ణా జలాలు తెచ్చిరా, లేకపోతే కొత్త యూనివర్సిటీ తెచ్చినవా? ఏం తెచ్చినావు? నేను తెచ్చిన పొంకనాలు కొడుతురు. ఇటువంటి మాటలు చెల్లవు. దయచేసి నేను ఒక్కటే మనవి చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ ఉన్నటువంటి అనేక మంది సోదరులు ఇటువంటి ద్రోహుల మాటలు పట్టుకొని, ఈ దొంగల మాటలు పట్టుకొని, ఈ దోపిడీదారుల మాటలు పట్టుకొని మీరు ఆవేశపడి మరొక దానికో మీరు పూనుకోవద్దు. ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కుల మత భేదం లేకుండా అన్ని వర్గాలకు అందజేస్తున్నాం. అందుకోసమే ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, అనగారిన వర్గాల ప్రభుత్వం, దళితుల ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, విద్యార్థుల ప్రభుత్వం, అన్నిటికీ మించి సమాజంలో ఉండబడేటువంటి 50% అమ్మలు అక్కలు మహిళల దీవెనలతోటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన కాలంలో 100కి 100 మార్కులు సాధించి జయహో రేవంత్ అని చెప్పేసి మొన్ననే జరిగినటువంటి ఏదైతే సబ్మిట్ ఉందో మరి గ్లోబల్ సబ్మిట్ పేరుతోటి ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము ఏదైతే పెట్టుబడులు సాధించినామో ఇవన్నీ కూడా భవిష్యత్తుకు పునాదులని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆ రోజు నువ్వేదైతే మరి ఆయన వచ్చిన అప్పుడు ఏం పేరు ఉంది అమెరికా కూతురు ఆమె పేరు ఏంది ఇవాంకా ట్రంపులు ఈ కంపులు నువ్వు ఏదేసుకొని తిరిగినావు, దాంతో రూపాయి వచ్చినా అదరా కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నావు. ఫుట్బాల్ ఆడితే నీ ఫుట్బాల్ వాళ్ళు కావాలంటారు. ఫుట్బాల్ నీతో ఆడుకుంటారా భయ్? దాని అర్థం ఏంటిది? తన్నుడు అంతే నువ్వు 1000 ఫామ్ హౌస్లో వండుకున్నావు. అది మా నాయకుని యొక్క ఫుట్బాల్ ఆట. ఎందుకు ఆడింది అనుకుంటున్నావు? ఒక్క తన్నుడు అంతే ఫామ్ హౌస్లో వండుకున్నావు. నీకు దిమ్మ తిరిగింది, మైండ్ దొబ్బింది, పిచ్చులు లేచినాయి. నువ్వు త్వరలోనే ఎర్రగడ్డకు పయనం అవుతావు కేటీఆర్ అని కూడా ఈ సందర్భంగా గుర్తుకు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.